టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేయడం, రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టడం తెలుగుదేశం కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి సంఘటన జరుగుతుందని ఎన్నడూ వాళ్లు ఊహించి ఉండరు. అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఎంతో జాగ్రత్తగా ఉండే చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇలా ఇరుక్కుపోతారని ఎవరూ అనుకోరు. జగన్ అధికారంలోకి వచ్చాక 4.5 సంవత్సరాలు ఏం మాట్లాడకుండా ఇప్పుడు ఊహించని విధంగా అకస్మాత్తుగా చంద్రబాబును ఈ కేసులో అరెస్ట్ చేయడం, మొదటి ఎఫ్ఐఆర్లు లేకుండానే నిందితుడిని చేయడం, ఇదంతా టీడీపీ క్యాడర్ కి అయోమయాన్ని సృష్టిస్తోంది. కేంద్రంలో బీజేపీ అగ్రనాయకత్వం ఆదేశాలు, సహకారం లేకుండా జగన్ సర్కార్ ఇంతకీ తెగబడుతుందా అని టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు. కేంద్రంలో బీజేపీకి వైసీపీకి విడదీయలేనంత అవినాభావ సంబంధం ఉన్న విషయం బహిరంగ రహస్యమే. దీనిని కాదని ఎవరూ అనలేరు. జగన్ వేసే ప్రతి అడుగు వెనుక కేంద్రం డైరెక్షన్ ఉంటుందనేది ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు చంద్రబాబు అరెస్టు విషయంలో కూడా మొత్తం బీజేపీ డైరెక్షన్లోనే అయిందనేది టీడీపీ అనుమానం. బీజేపీ మీద ఏపీలో కావలసినంత వ్యతిరేకత ఉంది. ఆ పార్టీ కనీసం కార్పొరేటర్ని కూడా గెలిపించుకోలేని పరిస్థితి. ప్రస్తుతం జనంలో జగన్ సర్కార్పై ఉన్న వ్యతిరేకత తమకు ఎన్నికల్లో కలిసి వస్తుందని టీడీపీ నాయకులు భావిస్తున్నారు. అందుకే ఇప్పటి వరకు బీజేపీతో పొత్తుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు టీడీపీ. బీజేపీతో కలిసి వెళ్లడం నష్టమేనని పార్టీలో సీనియర్ నేతలు కూడా చెబుతున్నారు. అందుకే ఇప్పుడు బీజేపీ తెలివిగా పావులు కదిపింది. ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి మరికొన్ని కేసుల్లో నిందితుడిని చేయడం ద్వారా భవిష్యత్తులో చంద్రబాబును పూర్తిగా అదుపులో పెట్టుకోవచ్చని బీజేపీ ఆలోచన. భవిష్యత్తులో టీడీపీ అధికారంలోకి వచ్చినా చంద్రబాబుపై కేసులు ఉంటే ఇప్పుడు జగన్ ఎలా ఆడిస్తున్నామో అలాగే బాబును కూడా పూర్తిగా అదుపులో పెట్టి ఆడించొచ్చనేది బీజేపీ ఆలోచన అయి ఉండొచ్చు. లేదా టీడీపీని ఇప్పుడే కకావికలం చెయ్యాలంటే చంద్రబాబుని జైల్లో పెడితే ఆ పార్టీ కుదేలైపోతుందని ఆలోచన కూడా కేంద్రంలోని బీజేపీకి ఉండవచ్చు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ కాగానే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఈ అరెస్ట్ ని ఖండించారు. ఆ తర్వాత రోజు జరిగే బంద్కు మద్దతిస్తున్నట్లు బీజేపీ పేరున లేఖ కూడా విడుదలైంది. వెంటనే ఢిల్లీ నుంచి పార్టీ నాయకులకు ఆదేశాలు వచ్చాయి. చంద్రబాబు అరెస్టు విషయంలో బీజేపీ స్థానిక నేతల అత్యుత్సాహం ప్రదర్శించొద్దని బీజేపీ అధినాయకత్వం స్పష్టంగా చెప్పేసింది. అంతేకాదు పురంధేశ్వరి హైకమాండ్ నుంచి అక్షింతలు పడినట్లుగా కూడా తెలిసింది. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో లేకపోయినా నేతల బలహీనతల్ని అండపెట్టుకుని కేంద్రంలోని బీజేపీ వైసీపీని, టీడీపీని, జనసేనని కంట్రోల్ చేస్తూనే వచ్చింది. ఇప్పుడు జగన్ భుజంపై తుపాకీ పెట్టి చంద్రబాబుని ఈ కేసులో అరెస్ట్ చేయించడం ద్వారా చేతిలో కూడా చంద్రబాబు అడ్డం తిరగకుండా బీజేపీ కంట్రోల్ చేయగలుగుతుంది. చంద్రబాబుని జగన్ జెండాలో అంశం. బాబుని ఎప్పుడు అవకాశం వస్తే జైల్లో పెట్టాలని జగన్ ఆలోచన. కానీ బీజేపీ సహకారం, మద్దతు లేకుండా జగన్ ఆ పని ఎప్పటికీ చేయలేడు. ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చిన చంద్రబాబు పొత్తులపై స్పష్టమైన ప్రకటన ఏదీ చేయలేదు. పైగా తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేయడానికి సమయం లేదని చెప్పాడు. నిజానికి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు టీడీపీకి బీజేపీ అవసరం ఏమీ లేదు. కాకపోతే కేంద్రానికి తలవకుండా అంటే ఖచ్చితంగా ఆ పార్టీ ఏదో ఒక కేసులో ఇరుక్కుని ఉండాల్సిందే. ఇదే ఫార్ములాపై 4.5 సంవత్సరాల నుంచి మోడీ జగన్ ని అదుపులో పెడుతూ వచ్చారు. రాబోయే రోజుల్లో కూడా ఈడీ, సిబిఐ కేసులు ఉంటే చంద్రబాబును కూడా కంట్రోల్ చేయగలుగుతారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అవినీతి జరగలేదు అని ఎవరూ స్పష్టంగా చెప్పలేరు. కానీ ఈ కేసులో చంద్రబాబుని ఎంత ఆలస్యంగా అరెస్టు చేయడం ద్వారా దీని వెనుక ఖచ్చితంగా రాజకీయ అభివృద్ధి ఉద్దేశాలు ఉన్నాయని జనం అనుకుంటున్నారు. వెళ్లడంతో అంతర్గత సంక్షోభం వచ్చి టీడీపీ అధికారంలోకి రాకపోతే అసలు గొడవే లేదు. పవర్లోకి వచ్చినా కూడా ఈడీ, సిబిఐ కేసులు ఉంటే రేపు చచ్చినట్లు బీజేపీ అదుపులో టీడీపీ ఉంటుంది. చంద్రబాబు అరెస్టు వెనుక జరిగిన వ్యూహం కూడా ఇదేనని టీడీపీ క్యాడర్ భావిస్తోంది.